నమస్తే అండి. ఇక్కడ చూడండి, చక్రింతాకు. దీన్ని చక్రవర్తి ఆకు కూడా అంటారు. నేనైతే ఇక్కడ చక్రింతాకు అంటాము. కొంతమంది మిద్దె తోటల వాళ్ళకి కొన్ని ఆకుకూరలు హైలైట్ ఉంటాయండి. నాకైతే ఈ చక్రింతాకు హైలైట్. నేను వేయను, కానీ ఎక్కడ పడితే అక్కడ అవే మొలుస్తూ ఉంటాయి. ఇక్కడ గంజిరాకు అంటే గల్జేరు, తెల్ల గల్జేరు అండి ఇది. ఈ గల్జేరు మేము గంజిరాకు అంటాము. ఈ గంజిరాకు కూడా నాకు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది. నేనైతే స్వయంగా ఏది వేయనండి. ఆకుకూర గంజిరాకు కానీ చక్రింతాకు కానీ నేను వేయను, అవే మొలుస్తూ ఉంటాయి. ఇవి కొమ్మలు గుబురుగా వచ్చిందండి మొక్క. ఇక్కడ నేను పప్పులో వేయాలనుకున్నప్పుడు ఇలా ఇక్కడికి తుంచేస్తాను. ఇలా తుంచేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి బ్రాంచెస్ వస్తాయి. లేదు మనకు ఎక్కువ ఉన్నాయి, అవసరం లేదు అంటే వేరే దగ్గర నుంచి పీకేసుకోవచ్చండి. పీకేసిన తర్వాత మళ్ళీ మనకు మొక్కలు తక్కువ ఉన్నాయంటే ఆ ఆకు తీసుకొని ఆ మొక్క మళ్ళీ వేరే చోట నాటుకోవచ్చు. లేదు అవసరం లేదంటే కంపోస్ట్లో వేసేయచ్చు. ఈ ఆకు చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. మీకు కనిపిస్తుందో లేదో, ఇలా పింక్ కలర్లో ఉంటుంది. హెడ్ చాలా బాగుంటుంది చూడడానికి. పప్పులో వేసుకుంటే చాలా పప్పు రుచిగా ఉంటుందండి. కానీ ఈ ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. చక్రింతాకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఆకుకూరలో, అలాగే గల్జేరులో కూడా చాలా ఉన్నాయి. ఇది లేడీస్కి చాలా బాగా పనిచేస్తుంది. మన కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఇది కరిగిపోయేదానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇలాగే ఈ ఆకుకూరలో కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నా దగ్గర సీడ్స్ విత్తనాలు చాలా ఉన్నాయండి. ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. రండి, విత్తనాలు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది 20 లీటర్ బకెట్లో ఉంది. ఈ 20 లీటర్ బకెట్లో ఎంత పెద్ద మొక్క చక్రింతాకు చూడండి. ఇవి సీడ్స్ ఇంకా తయారవ్వలేదండి. ఇవి ఎండిపోవాలి. ఎండిన తర్వాత మనము తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇదో ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఈ సీడ్స్ తయారయ్యాయండి. ఇది చూడండి, కుండి ఎంత చిన్నగా ఉందో. చిన్న కుండి. ఈ చిన్న కుండీలో 3 మొక్కలు ఉన్నాయండి. ఈ 3 మొక్కలు విత్తనానికి వదిలేసాను. విత్తనము ఇలా తయారైంది. ఎవరికన్నా కావాలంటే కామెంట్లో తెలియజేయండి. మీ అడ్రస్ ఇస్తే నేను పంపిస్తాను. ఈ ఆకుకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. పప్పులో వేసుకొని తినచ్చు. పప్పులోనే వేయాలండి ఇది, లేదంటే మార్చుకోవచ్చు. మార్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే చపాతీ వేసేటప్పుడు పిండిలో వేసుకొని చపాతీ ద్వారా అయినా మనం తీసుకోవచ్చు. దోశలో కూడా అన్ని 4-5 రకాల ఆకుకూరలు కట్ చేసుకొని దోశలో కూడా వేసుకొని తినొచ్చండి. మనకు ఏదో ఒక రూపంలో కడుపులోకి వెళ్ళాలి అనుకుంటే మనము ఎలాగో అలా తీసుకోవాలండి. అలాగే ఆమ్లెట్లో కానీ వేసుకోవచ్చండి. ఆమ్లెట్లో వేసుకొని తిన్నా కూడా, ఆమ్లెట్ అయితే హైలైట్ అండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా మీకు ఎవరికైనా ఈ చక్రింతాకు విత్తనాలు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఉంటానండి.